వాళ్ళిద్దరూ మంచి మిత్రులు. ఒకరు ఆ పార్టీ అయితే మరొకరు ఈ పార్టీ. ఒకసారి వాళ్ళ మధ్య రాజకీయాల ప్రస్తావన వచ్చింది. ఇంకేముంది, మీ నాయకుడు అలా అంటే మీ నేత ఇలా అంటూ వాదులాడుకుని కొట్టుకునేంత పనిచేశారు. మిత్రులు కాస్త బద్ధ శత్రువులయ్యారు. మరో జిగిరి దోస్తుల జంట. ఒకరు ఒక నటుడికి అభిమాని అయితే రెండోవాడు మరో నటుడికి వీరాభిమాని. ఒకసారి మాటల సందర్భంలో నంబర్ వన్ హీరో ఎవరు అన్న వాదన రాజుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కలబడ్డారు. ఎవరి భావాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఆసక్తులు వాళ్ళకి ఉంటాయి. తామే కరెక్ట్ అనుకోవడం మనిషి ప్రవృత్తి. వాటి మీద దాడి జరిగితే అదే వాదం. ఆ వాదం ముదిరితే వివాదమై సంఘర్షణకు దారితీస్తుంది. ఒక వాదన జరిగిందనుకుందాం. మన మాటే కరెక్ట్ కావాలని ఏముంది? ఎదుటివారి మాట ఎందుకు కరెక్ట్ కాకూడదు? దాన్ని ఒప్పుకుంటే పోయేదేముంది? లేదు. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతే ఆ విషయం సున్నితంగా చెప్పవచ్చు. వాదన పెరిగే కొద్దీ అసహనం పెరుగుతుంది. అసహనం పెరిగితే ఆలోచన, విచక్షణ నశిస్తాయి. ఆవేశం రగులుతుంది. మాట తూలుతుంది. వాదనలు ముదిరి ఆవేశపరులంతా రెండు పక్షాలుగా మారి బాహాబాహికి దిగడం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. నిజంగా తెలివి కలవాళ్ళు ఎన్నడూ వాదనల జోలికి వెళ్ళరు. విజ్ఞతతో వ్యవహరిస్తారు. అజ్ఞానులే తమ మూర్ఖత్వ ప్రదర్శన కోసం పిడివాదనలు చేస్తారు. కార్యశీలురు మౌనంగా తమ పని తాము చేసుకుపోతారు. కానీ ఎన్నడూ వ్యర్థమైన వాదనల ఉసెత్తరు. ఎదుటివారి పొరపాటు అభిప్రాయాలను సరిదిద్దాలనుకుంటే సంభాషణ ద్వారా ప్రయత్నించవచ్చు. అది వారు మంచి చెడు తెలుసుకొని మారాలన్న ఉద్దేశం ఉన్నవారైతేనే. తామే కరెక్ట్ అని వాదనకు దిగేవారు మారకపోగా తమ అభిప్రాయాలను మరింత బలపరుచుకుంటారు. సంభాషణ సరదాగా పూలు విసిరినట్టు ఉంటే వాదన రాళ్లదాడిలా ఉంటుంది. పెద్ద గొంతుతో దబాయించి గెలిచామని విర్రవీగినంత మాత్రాన అది విజయం కాదు. పైగా సమాజంలో పలుచనైపోతారు, విలువ కోల్పోతారు. వాదనలో గెలిచి స్నేహాన్ని కోల్పోవడమా, స్నేహం కోసం వాదన ఓడిపోవడమా, ఏది ముఖ్యమో నిర్ణయించుకోవాల్సింది మనమే. అందుకే సంభాషణ వాదన స్థాయికి వెళుతుందనగానే విషయాన్ని మళ్లించడానికి ప్రయత్నించాలి. అబ్బే తగ్గేదేలే వాదనలు అంటారా? జీవితంలో ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోతారు. ఓడిపోయిన వాళ్ళు అవమానంగా భావించి ఇక అవతల వారి ముఖం కూడా చూడడానికి ఇష్టపడరు. అన్నీ తమకు తెలుసుననే అహంభావులే సహజంగా వాదనలు పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళతో మాట్లాడడానికి ఎక్కువ మంది ఇష్టపడరు కూడా. వాదనలతో సమయం వృధా కావడం మినహా ఏదీ లేదు. అందుకే వాదన వద్దు బాసు.